సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సదర్లాండ్లో ఇంటర్వ్యూకి వెళ్దామా లేదా అని చెప్పి ఆలోచించుకున్నా కదా. యాక్చువల్గా నేను కాలేజ్లో ఉన్నప్పుడే సదర్లాండ్స్లో జాబ్ వచ్చింది. బట్ నాన్ ఐటీ అని చెప్పి నేనైతే ఇంకా తర్వాత వెళ్ళలేదు. మళ్ళీ డెస్టినీ ఇక్కడికే తీసుకొచ్చింది. సరే ఎటు వచ్చాం కదా అని చెప్పి ఒక చిన్న ట్రైల్ వేద్దామని చెప్పి ఇంకా లోపలికైతే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది ఉన్నారు. దగ్గర 500 మెంబర్స్ అయితే ఉంటారనుకుంటా. ఇక్కడ ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే కన్సిడర్ చేస్తున్నారు. ఇంకా స్కాన్ చేసి సదర్లాండ్స్ వాకిన్ కి రిజిస్ట్రేషన్ చేశాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఐటీకి ప్రిపేర్ అయ్యి నాన్ ఐటీకి వచ్చిన వాళ్ళే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నాది ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఏం జరిగిందో చెప్తాను చూడండి. సో ప్యాకేజ్ వచ్చేసి 1.5 అన్నారు. అంటే నియర్లీ మంత్కి ఒక 12,000 13,000 వస్తాయి అంతే. ఇంకా తర్వాత హెచ్ఆర్ అయితే ఇంటర్వ్యూ చేశారు. అంతా అయిపోయింది, బాగా చెప్పేశాను. లాస్ట్ లో నా రెజ్యూమ్ చూశారు, అందులో ఐటీ స్కిల్స్ మెన్షన్ చేశాను. ఇక్కడ అన్ని ఐటీ స్కిల్స్ మెన్షన్ చేసావు కదా, మరి ఐటీ సైడ్ వెళ్లకుండా నాన్ ఐటీ సైడ్ ఎందుకు వస్తున్నావు అని అడిగారు. ఇంకా నేను ప్రెసెంట్ ఐటీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, హైరింగ్స్ జరగట్లేదు అండ్ అలాగే లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. సో అందుకే నాన్ ఐటీ సైడ్ అయితే వచ్చాను అని చెప్పాను. హెచ్ఆర్ ఏమన్నారంటే, ఇఫ్ ఇన్ కేస్ ఐటీ ఇండస్ట్రీ మళ్ళీ నార్మల్ అయిపోయి హైరింగ్స్ జరుగుతుంటే వెళ్ళిపోతావు అని అడిగారు. అప్పుడు నేను టంగ్ స్లిప్ అయిపోయి వెళ్ళిపోతానని చెప్పేశాను. అలా చెప్తే నోటి దూలు అంటారు సార్. ఇంకా వెంటనే రెజ్యూమ్ ఇచ్చేసి యూ మే లీవ్ నౌ అన్నారు. ఇంకా అలా సైలెంట్ గా కంపెనీ నుంచి బయటకు అయితే వచ్చేసాను. సో మిమ్మల్ని ఏదైనా ఇంటర్వ్యూలో హెచ్ఆర్ ఇలాంటి క్వశ్చన్ అడిగితే మాత్రం మీరు వెళ్ళననే చెప్పండి, నాలా టంగ్ స్లిప్ అవ్వకండి.